హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా షాకింగ్. ప్రధానంగా నేడు భారతదేశంలో ఎక్కువగా ఎయిడ్స్ కేసులు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల్లోనే ఎందుకు బయటపడుతున్నాయి? దీని వెనుక ఉన్న అసలు నిజాలేంటి? ఇది ఏ ఒక్క కంపెనీ లేదా వ్యక్తికి సంబంధించింది కాదు, టోటల్గా సిస్టమ్ మొత్తం ఫెయిల్యూర్కు సంబంధించింది. మరి దీనిలో గల అసలు వాస్తవాలను ఈ వీడియోలో నిజాల ఆధారంగా వివరించడం జరిగింది. కాబట్టి వీడియోను చివరి వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. హెచ్ఐవి అంటే ఏమిటి? హెచ్ఐవి అనగా హ్యూమన్ ఇమ్యూనో వైరస్. ఇది ఒక వైరస్. ఇది మానవ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే ఇమ్యూనిటీ సిస్టమ్ను నెమ్మదిగా దెబ్బతీస్తుంది. ఒకవేళ దీనికి ప్రారంభంలోనే గనుక సరైన చికిత్స తీసుకోకపోతే తర్వాత ఇది ఎయిడ్స్ వ్యాధికి గురి చేస్తుంది. దీని మూలంగా చివరిలో మరణం కూడా సంభవిస్తుంది. ప్రధానంగా ఈ వ్యాధి అనేది సురక్షితం కాని లైంగిక సంపర్కాల ద్వారా, బ్లడ్ షేరింగ్ ద్వారా, సూదులను ఇతరులకు వాడడం వల్ల, ఇన్ఫెక్షన్ కలిగిన వ్యక్తితో సంబంధాలు ఏర్పరచుకోవడం వల్ల ఈ వ్యాధి ఇతరులకు సోకుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల్లోనే ఇది ఎందుకు ఎక్కువగా బయటపడుతున్నది? ఇది చాలా మందికి అర్థం కాదు, కానీ కారణాలు అనేవి చాలా గంభీరమైనవే ఉన్నాయి. అందులో మొదటి కారణం ఒంటరితనం, లూన్ లైనెస్. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఎక్కువగా వేరే సిటీ, వేరే స్టేట్, వేరే కంట్రీలో కుటుంబానికి దూరంగా ఉండడం అనేది చాలా సాధారణమైన అంశమే. వీళ్ళు అపార్ట్మెంట్, ఆఫీస్, ల్యాప్టాప్, ఒంటరితనం అనేవి వాళ్ళ జీవితంలో చాలా భాగంగా మారిపోయాయి. ఇలా ఒంటరితనంలో ఉండడం వల్ల వాళ్ళలో సహజంగానే ఫేక్ రిలేషన్షిప్స్ మరియు డేటింగ్ యాప్స్, సెక్స్ అడిక్షన్ అనేవి చాలా నార్మల్గా మొదలవుతున్నాయి. ఇవి ప్రారంభంలో కొద్దిగా ఉన్న తర్వాత కాలాల్లో విపరీతంగా పెరిగి వాళ్ళలో ఇల్లీగల్ రిలేషన్షిప్స్కు దారితీస్తున్నాయి. సెకండ్ రీజన్ హై సాలరీ, ఫ్రీడమ్, రిస్కీ లైఫ్. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు మంచి జీతం, టైం ఫ్రీడమ్, నైట్ లైఫ్, పార్టీస్ అనేవి చాలా కామన్. ప్రధానంగా డబ్బు మరియు ఒంటరితనం కలిస్తే వాళ్ళలో వన్ నైట్ స్టాండ్స్ మరియు లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అనేవి చాలా ఎక్కువగానే నేటి కాలంలో ఉన్నాయి. అందుమూలంగా వాళ్ళలో సహజంగానే ఈ ఇల్లీగల్ అఫైర్స్ మరియు శారీరకంగా సంబంధాలు పెట్టుకోవడం అనేది చాలా నార్మల్గా మారిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఒకరికొకరు ఆకర్షణతో దగ్గరవుతూ సుఖం కోసం ఇలా ఇల్లీగల్గా అఫైర్స్ పెట్టుకునే సందర్భంలో వీళ్ళు కండోమ్ను వాడడం మర్చిపోతున్నారు. ఇక మూడవ రీజన్ డేటింగ్ యాప్స్ మరియు హుక్అప్ కల్చర్. ప్రధానంగా బంబ్లర్, టిండర్, కింగి, టెలిగ్రామ్ గ్రూప్స్ ఒక రోజులో 3 నుంచి 4తో సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఎవరికి హెచ్ఐవి ఉందో, ఎవరికి ఎలా ఉందో అసలు తెలియని పరిస్థితి. ఇక్కడే వారికి తెలియకుండానే ఈ హెచ్ఐవి అనేది వేగంగా వ్యాప్తి చెందుతున్నది. తర్వాతి కాలాల్లో వాళ్ళ జీవితం వాళ్ళకి తెలియకుండానే చాలా బలహీనంగా మారి ఈ ఎయిడ్స్ వ్యాధికి గురవుతుండడం జరుగుతున్నది. ఇక 4వ కారణం కార్పొరేట్ స్ట్రెస్, అలాగే ఆల్కహాల్ మరియు బ్యాడ్ డెసిజన్స్. ప్రధానంగా నేడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో టార్గెట్స్, డెడ్ లైన్స్, ప్రెజర్ వంటివి ఎక్కువగా ఉంటున్నాయి. వీటిని మర్చిపోవడానికి ప్రధానంగా ఆల్కహాల్, డ్రగ్స్, క్యాజువల్ సెక్స్ వంటి వాటికి అలవాటు పడుతున్నారు. ప్రధానంగా వీరు ఆల్కహాల్ తాగాక వీళ్ళు సేఫ్ సెక్స్ అనే దాన్ని మర్చిపోయి కండోమ్ లేకుండా ఇలా ఇల్లీగల్ సెక్స్లో పాల్గొనడం వల్ల వాళ్ళు ఇలా వాళ్ళకు తెలియకుండానే ఈ హెచ్ఐవి వ్యాధికి గురవుతున్నారు. 5వది సేమ్ పియర్ టెస్ట్ చేయించుకోకపోవడం. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అంటారు, నాకు ఏమీ ఉండదు, నేను మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాను, అందుకే హెచ్ఐవి టెస్ట్ చేయించను. అందువల్ల వాళ్ళకు లక్షణాలు ఉన్నప్పటికీ ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. అందుకే వీళ్ళు హెచ్ఐవి టెస్ట్ అనేది చేయించుకోవడం లేదు. దీని మూలంగా వీళ్ళ యొక్క అతి తెలివి వల్ల, దీన్ని ఇగ్నోర్ చేయడం వల్లే వీళ్ళు అనవసరంగా ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇలా చేయడం వల్ల ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల్లో ప్రతి 100 మందిలో 10 మందికి ఇలా ఈ ఎయిడ్స్ వ్యాధి బయటపడుతున్నది. ప్రధానంగా ఇది జాబ్ కాదు, ఒక జీవన శైలి సమస్య అని చెప్పాలి. సాఫ్ట్వేర్ జాబ్ ఎయిడ్స్కి కారణం కాదు, కానీ అందులో ఉన్న జీవన శైలే దీనికి కారణమని చెప్పాలి.
ప్రధానంగా ఒంటరితనం, ప్రేయడం మరియు లైంగిక స్వేచ్ఛ వల్ల ఈ ప్రమాదానికి వీళ్ళు గురవుతున్నారు. వీలైనంత వరకు ఒంటరితనం, ప్రేయడం, లైంగిక స్వేచ్ఛలను చాలా తక్కువగానే స్వీకరించాలి. లేకపోతే జీవితం అనేది అధపాతాళానికి గురవుతుంది. వీళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా సఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక చివరగా ఈ వ్యాధి రాకుండా తమను తాము ఎలా రక్షించుకోవాలి? ప్రధానంగా ప్రతి సాఫ్ట్వేర్ ఉద్యోగి గుర్తుంచుకోవాల్సిన అంశాలు: ప్రతి 6 నెలలకు ఒకసారి HIV టెస్ట్ చేయించుకోవాలి. అంతేకాకుండా అపరిచితులతో, తెలియని వారితో సెక్స్లో పాల్గొనేటప్పుడు కండోమ్ని ఖచ్చితంగా ఉపయోగించాలి. ఆల్కహాల్ త్రాగినప్పుడు వాళ్ళు వీలైనంత వరకు నిర్ణయాలు అనేవి చాలా వరకు చేంజ్ చేయకూడదు. ప్రధానంగా వాళ్ళ ఆరోగ్యంపై, వాళ్ళ జీవితంపై దృష్టి పెట్టాలి. అంతేకాకుండా ఒకే వ్యక్తితోనే శారీరక సంబంధాలు, రిలేషన్స్ అనేవి కొనసాగించాలి. అనవసరంగా వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఈ వ్యాధికి గురవుతున్నారు. ప్రధానంగా HIV ఒక శాపం కాదు, అది ఒక వైరస్. కానీ నిర్లక్ష్యం, అవగాహన లేకపోవడం మరియు తప్పు జీవనశైలి వల్ల ఇది మహమ్మారిగా మారుతున్నది. మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగి అయితే ఈ వీడియోను తప్పకుండా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఒక లైక్ అయినా సేవ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.